వైఎస్ఆర్సీపీ పార్టీలో నేతలు బయటకు వస్తున్నారు. అంటే విజయసాయి రెడ్డి కానీ ఇంకొకరు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి మీ భోగవతాలని బయట పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరిస్తున్నారు. అంటే ఏం జరుగుతుందంటారు ఆ పార్టీలో? ఆ పార్టీలో ఇప్పటి వరకు అంతా జరిగిందంతా ఒక రకమైన నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఆ భోగతలో జరిగే ఇప్పుడు ఆ పార్టీ పక్కకు పడిపోయింది కాబట్టి నిద్రపోతుంది కాబట్టి అందులో ఉండకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసున్నాను ఇప్పుడు చెప్తామని అంటున్నారు. తప్పులేదు కదా అందులోనే. నిజంగా చాలా జరిగాయి, కుంభకోణాలు జరిగాయి, పోళ్ళని మ్యాజిక్లు లాజిక్లు పోళ్ళని జరిగాయి. అన్ని బయట పడతామనేసి ఇప్పుడు అండంలో తప్పేముంది? నిజమే కదా, మాట కరెక్టే కదా. అంటే నిజాలే చెప్తారు అంటున్నారు బయటికి. అవును అంతే. అది ఇప్పుడు మాట మాట్లాడుకుందామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడేమో ఆయనకు పదవి పోయింది, ఏమీ లేదు, పులివెందులకు ఎమ్మెల్యే బానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యల్ని? ఎలా చూడొచ్చు అంటే ఇప్పటికే వైనాట్ 175 అన్నాడు కదా, మొత్తం మీద 175 కదా 11కి చేర్చేసి పక్కన పెట్టేశారు. పక్కన పెడితే మా జనాల మొహాలు కూడా మర్చిపోతారు. ఏదోటి పెట్టి రాకపోతే ఆ మొహం కూడా కనిపించదు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని మర్చిపోతారు. అలాంటప్పుడు ఏదో కాంట్రవర్సీ పెట్టి ఏదో మాట్లాడితే తప్ప జనాలు గుర్తించరు. ప్రజల్లో ఉండాలి కదా, మరుగు పడిపోతే ఇంక అంతే సంగతి. ఇంకా అది అంటే ఇప్పుడు చాలా మంది జన సైనికులు మాట అంటున్నారండి, 11 ఆవిర్భావ దినోత్సవాలు చేసాం, అంటే 11 సంవత్సరాలకి 11 చేసాం, అందుకే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు ఇచ్చాం, ఈసారి 12వ తర్వాత మొత్తం పార్టీని ఎత్తేస్తామని అంటున్నారు. మీరేమంటారు? ఆ మాట కరెక్టే. 11 ఆవిర్భావ సభలో జరిగి ఆ సభలు పెట్టుకున్నప్పుడు చాలా ఇరకట్టాలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టారు. మా అధినేతను కూడా చాలా ఇబ్బంది పెట్టి నరకాలు చూపించేశారు. ఇప్పుడు అదే మాకు విజయోత్సవ సభగా మేము ఇది చేసుకుంటున్నాం. 11 అయిపోయింది, ఇది 12. నిజంగా 12 ఆవిర్భావ సభ వచ్చేటప్పటికే ఆల్రెడీ పోయింది, 11 ఇచ్చారు. ఇంకా మామూలు మళ్ళీ ఇంకో సభ జరగడం ఇంకేమో పూర్తిగా మటాష్. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానండి, అంతే ఓపెన్ గా అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారి పనితనం ఎలా ఉందండి ఈ 10 నెలల్లో? పవన్ కళ్యాణ్ గారి పనితనం ఎలా ఉందని ప్రత్యేకించి అడగక్కర్లేదు. రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు, మొత్తం దేశమే చూస్తుంది కదా. ఇప్పుడు దేశం గర్వించదగ్గ నాయకుడు అయిపోయారు ఆయన. పనితనం గురించి ఇంకా అడగవలసిన పని ఏముంది? ఇంకా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం జరగట్లేదు, పవన్ కళ్యాణ్ ఖాళీగా కూర్చుంటున్నాడు, అభివృద్ధి జరగట్లేదని విమర్శిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటంటే, మీరు ప్రత్యక్షంగా పిఠాపురం ఓటర్ కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ పనులు ఏం చేయట్లేదు, అభివృద్ధి లేదని అన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే గుడ్డోళ్ళు అనమాట. పేటీఎం బ్యాచ్ వాళ్ళకి పనే ఉంది. ఇంకా ఇలాగన్నపోతే ఇలాగనే కదా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కానీ ప్రజలు ఏమన్నా తెలుసా, చాలా చెప్పుకొని మూసుకుని పక్కకి ఆడుకుంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలన్నారు, నాకు మైక్ ఇవ్వండి అని అంటారు. మీరు ఆ మైక్ ఇస్తారా? ప్రతిపక్ష హోదా కావాలని అడుగుకుంటే ఎవరు? అది ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి. ప్రజలకే మాకు వద్దు నువ్వని పక్కన పెట్టిన ప్రతిపక్ష హోదా అడగడం చాలా సిగ్గుసేట్. అది ఎలా అడుగుతారు? ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారా? మళ్ళీ గుర్తించి అవతరాలు మనకి ఇవ్వాలి. ఇప్పుడు మనం వెళ్తున్నామంటే 2 మేడం లేదా 2 సార్ అని అవతరాలు మనకి కుర్చీ వేసి కూర్చోబెట్టాలి తప్ప నాకు కుర్చీ ఇవ్వండి నేను కూర్చుంటానంటే అక్కడ చండాలం కింద ఉంటుంది అనమాట. అంటే మర్యాద అనేది అవతల వ్యక్తి మనల్ని గుర్తించాలి అంతే. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు కనీసం అసెంబ్లీకి కూడా వెళ్తలేదు అంటారు? ఆయనకి మాట్లాడటం రాదు కదా. అక్కడ స్క్రిప్టెడ్కి వెళ్ళాలంటే కుదరదు. స్క్రిప్టెడ్కి వెళ్ళాలంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు తిట్టడం అదొకటి తప్ప రెండోది రాదు. అలాంటి అసెంబ్లీలో ఏం మాట్లాడతారు? ఆయన మాట్లాడే అవకాశాలు ఏమున్నాయి? ఈయన అభివృద్ధి జరిపించేటప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అది చెయ్యండి ఇది చేయండి అని చెప్పాల్సిన పని ఏం లేదు కదా. మరి అలాంటప్పుడు ఇంకా ఆయన అసెంబ్లీకి వెళ్ళి చేసేది ఓడబడిసేది ఏముంటది అక్కడ? అంటే నేను ప్రజల్లోనే తిరుగుతాను, ప్రజల్లోనే ఉంటాను, మెయిన్ గా సమస్యల మీద పోరాడతాను, నాకు మైకే ఉండని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారండి. పదవి ఉన్న 5 సంవత్సరాలు ప్రజల్లో తిరిగేశాడు. ఆకాశం మీదకి వెళ్ళేవాడు. ఎప్పుడన్నా భూమి మీద నడిచాడా? ఎప్పుడన్నా కారు భూమి మీద వెళ్ళిందా? ఎప్పుడు హెలికాప్టర్లు తిరగడమే కదా. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకంటే నడవడం, ఇప్పుడు ఎందుకు ప్రజల్లో ఉండడం? అప్పుడు నడితే సరిపోను. అప్పుడు నడికే మొత్తాన్ని పక్కన మడత పెట్టి పక్కన పెట్టారు. ఇప్పుడు ఇంకా నడిచేది ఏముంది? ఇంకా నడుతామన్నా నడవరు. ఇంకా ఒక్క మాట చెప్పండి ఫైనల్ గా, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? అదే ఆయన కార్పొరేటర్ ఎమ్మెల్యే గురించి మాట్లాడా. ఈయన కోడికెత్తికి ఎక్కువ గొడ్డలకి తక్కువ అన్న టైప్ అనమాట. ఇంకా దేనికి పనికిరారు. ఇంకా దేనికి